నా పేరు శేఖర్. నాది బ్యాంగిల్ స్టోర్. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కొత్త రకంగా వచ్చింది. ఇది ఎందుకంటే ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళు ఒక్క కొడుకు కోసమని వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని తీసుకొని వారు ఒక కొడుకు ఉన్నోళ్ళు ఇట్లా 5 రకాల గాజులు వేసుకుంటారు. ఏ సంవత్సరం కూడా ఈ విధంగా రాలేదు. ఈసారి ఫస్ట్ టైం ఇట్లా వచ్చుడు. ఎందుకంటే ఇది మాకు సీజన్ కూడా కాదు. ఎందుకంటే ఇది ఇది ఎప్పటికీ రాలేదు. ఈ సంవత్సరం ఏదో కొత్తగా వచ్చింది. ఎందుకంటే ఇవి మనకు సీజన్ కూడా కాదు కాబట్టి మాకు ఇప్పుడు రన్నింగ్ ఎక్కువ రకరకాల బ్యాంగిల్స్ ఇచ్చి 5 రకాలు వేసుకోవాలని కొత్త సిస్టమ్ ప్రారంభించడం అయినది. ఎందుకంటే ఇది మన ధర్మపురి కాక మొత్తం తెలంగాణలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ కానుక ఏర్పడడం జరిగింది. అంతకుముందు అయితే మాకు ఈ సంక్రాంతి ముంగట పీడ పండుగ అని అది అని మనకు గిరాకీ కూడా బాగా డౌన్ ఉంటుండే. ఈ సంవత్సరం బాగా జనాలు వచ్చి ఒక్క కొడుకున్నోళ్ళు ఈ రకంగా వేసుకొని మళ్ళీ పండుగ తర్వాత తీసేయాలని కానువ ఏర్పడడం జరిగింది. దానివల్ల జనాలు ఎంతో అధిక సంఖ్యలో వచ్చి మాకు చాలా గిరాకీ ఇవ్వడం జరుగుతుంది. ఇది సంక్రాంతి పీడ పండుగ కాబట్టి ఇద్దరు కొడుకున్న వాళ్ళ దగ్గర తీసుకొని పైసలు ఒక కొడుకున్న వాళ్ళు వేసుకున్నట్టు 5వ తరగతి నేను అందుకే వచ్చిన వేసుకున్నా. 5 రకాలు వేసుకోవాలి. ఇక్కడ మా ఊర్లోనైతే ఈరోజు ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళు ఒక్క కొడుకున్న వాళ్ళకు గాజులు వేయించుడు. అయితే నేను కూడా వేయించిన, 2-3కి వేయించిన. చెల్లెలు వచ్చాయి కదండి. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క చెల్లెలు అందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఈ మాటల్లో ముచ్చటగా వచ్చింది. 2 బాబులు ఉన్నవాళ్ళు ఒక బాబుకు వేయించాలి అనేది నానుడి స్టార్ట్ అవుతుందని అన్నారు. ఏమవుతుందిలే అని నేను కూడా, నాకు కూడా 2 బాబులు రండి, ఒక బాబు ఉన్న వాళ్ళకి కానీ 3 బాబులు ఉన్న వాళ్ళు, ఒక బాబు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా వేయించాలని అక్కడ వచ్చింది కనుక నేను ఒక 2-3కి వేయించాను. మీరు కూడా అలా చేస్తే బాగుంటుంది. అందరం ఆడవాళ్ళమే కనుక ఎవరికి వేయించిన ఏం కాదనిపిస్తుంది. 5కి వేయించాలి వీళ్ళకి. నేను అట్లనే వేయించాను. ఇట్లా గాజులు వేయించడం వల్ల అందరికి మంచి జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అందుకని నేను వేయించాను. ఒక్క కొడుకుల వాళ్ళకు 2 కొడుకులు ఉన్నోళ్ళు 3 కొడుకులు ఉన్నోళ్ళు గాజులు పెట్టించుడాట. ఇక్కడ మాకు గాజులు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఆ పద్ధతి. నాకు 2 కొడుకులు, అందరికి మంచి జరగాలని 5 గాజులు ఒక కొడుకున్నోళ్ళకు గాజులు వేస్తున్నా. ఒక కొడుకున్నోళ్ళకు 3 కొడుకులు ఉన్నోళ్ళు గాజులు వేపిస్తురు. నేను మా తమ్ముని ఇంటికైనా, తమ్ముని పెళ్ళికి, జైతాలకైనా, మా అవ్వగారింటికి అందరికి గాజులు వేపించిన. ఇంటికి వచ్చిన మళ్ళీ ఇక్కడ ఉన్నోళ్ళకు కూడా వేపిస్తున్నా. ఆడలోపట ఉన్నోళ్ళకు కూడా 3 కొడుకులు ఉన్నోళ్ళు ఒక్క కొడుకు వేస్తుండ్రు.